ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మిషనరీ గురించి మనము చూసుకుందాం. ఆయన ఒక పేరు బర్తలోమాస్ జీగన్ బాలక్. అంటే మిషనరీ అంటే ఎవరు అంటే దైవ సేవకులు వేరే, మిషనరీ అంటే వేరే. మిషనరీ అంటే దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకుని ఫుల్ టైం మినిస్ట్రీ చేసేవాళ్ళు. వాళ్ళ జీవితాన్ని కూడా దేవుడికే సమర్పించుకుని ఉంటారు. ఈయన ఒక లైఫ్ ఎలా ఉండిందంటే, ఈయన మొదటిగా ఇంగ్లాండ్ లో జన్మిస్తాడు. సో ఈయన ఒక పరిచర్య ఎక్కడికి ఫస్ట్ స్టార్ట్ చేసింది అని అంటే తమిళనాడుకి ఆయన ప్రీచింగ్ చేసేకి వస్తాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు సువార్త ప్రకటించిండు అని అంటే 36 వయసులో ఆయన ఒక దేవుని ఒక సేవని చేసిండు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఒక దేవుని పరిచర్య చేసిందంటే 13 సంవత్సరాలు ఆయన చేసిండు. ఆయన ఒక ఇంగ్లీష్ కదా, ఇంగ్లాండ్ లో చదువుకున్న వారికి ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉంటుంది. సో తమిళ్ రాని ఒక పట్టణంకు పోయి, మిషనరీస్ అంటే దేవుడు చెప్తాడు కదా, ఈ యొక్క పట్టణంకు పోయి ఇక్కడ దేవుని యొక్క స్వార్థని ప్రకటించండి. అదే విధంగా ఇంగ్లాండ్ నుంచి ఆ కాలంలో ఒక తమిళనాడుకి రావాలంటే, ఒక ఇండియాకి రావాలంటే షిప్పులనే వచ్చి ఆయన మొదటిగా తమిళనాడులో ఆ ఒక ప్లేస్ కి వచ్చినిండు. నాగపట్టణం కనే ఒక ప్లేస్ కి వచ్చినిండు. సో ఆయనకు తమిళే రాదు. సో తమిళ నేర్చుకునిండు. ఆయన ఒక డైలీ లైఫ్ ఎలా ఉంటది అని అంటే, పొద్దునే 5 o'clock to 6 o'clock కి ప్రార్థన చేసుకుంటారు. అదే విధంగా 6 to 7 కూడా ఆయన ఒక ప్రీచింగ్ లో ఉంటారు. 7 to 8 o'clock తమిళ ఒక బ్రేకింగ్ దీంట్లో చదువుకుంటాడు. ఈ విధంగా ఆయన ఒక జీవితం పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు ఒక స్కూల్స్ గాని బిల్డ్ చేసేది గాని, తమిళ్ నేర్చుకునేది గాని, తమిళ్ ఒక పాటలు ప్రీచింగ్ నేర్చుకునేది గాని, చాలా స్కూల్స్ కూడా ఆయన బిల్డ్ చేసిండు. చాలా ఒక సంఘాలను కూడా ఆయన స్థాపించిండు. అక్కడుండే ఒక తమిళ్ పీపుల్ కూడా వచ్చేసి చదువు రాకపోతే స్కూల్స్ బిల్డ్ చేసిండు, వాళ్ళకి చెప్పించిండు. ఇంగ్లీష్ కూడా ఆయన ప్రీచింగ్, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉండేదని తనలో ఒక తమిళ్ ప్రజలకి ఆయన చూపించిండు. మొట్టమొదటిగా వచ్చిన ఒక మిషనరీ కూడా ఆయనే అన్నుండు. సో ఆయన 36 years కే కూడా ఆయన చనిపోతాడు. 13 సంవత్సరాలు దేవుని కొరకు ఆయన సేవ చేసిండు. అటువంటి మిషనరీగా మనలో కూడా మనము జీవించాల. అంటే ఆ కాలంలో బైబుల్లో ఇలా ఉన్నారు, వాళ్ళు దేవునికి ఇలా చేసినారు. కానీ మిషనరీ వాళ్ళ జీవితాన్ని ఇప్పుడుండే జనరేషన్ లో ఇటువంటి మిషనరీ వలె మన జీవితంలో కూడా మనము మార్చుకోవాలి. ఒక ఇవాంజలిస్ట్ గా, ఒక మిషనరీగా ప్రతి ఒక్కటి దేవుని కొరకు మనము చేయాల. థ్యాంక్ యూ.